అందరికీ మనం ఈ వీడియోలో ఏపీ ఎస్ఐ జిఎస్ పేపర్ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ముందుగా మనం దీన్ని 3 పార్ట్స్గా చదువుకుంటే మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. 1గా ముందుగా హిస్టరీ నుండి ప్రిలిమ్స్ 15 నుండి 18 మార్క్స్ వస్తాయి. మెయిన్స్లో 30 to 35 మార్క్స్ వస్తాయి. అలాగే పాలిటీలో నుండి 15 to 20 మార్క్స్ ప్రిలిమ్స్లో వస్తాయి. 30 to 35 మార్క్స్ మెయిన్స్లో వస్తాయి. అలాగే మెయిన్ కీ పాయింట్ కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్లో 20 to 25 మార్క్స్ వస్తాయి. మెయిన్స్లో 50 to 55 మార్క్స్ వస్తాయి. పార్ట్ 2 నుండి జోగ్రఫీ 8 to 10 మార్క్స్ ప్రిలిమ్స్లో, 18 to 20 మార్క్స్ మెయిన్స్లో వస్తాయి. బయాలజీ నుండి 10 to 11 మార్క్స్ అనేవి ప్రిలిమ్స్లో వస్తాయి. 20 to 22 మార్క్స్ అనేవి మెయిన్స్లో వస్తాయి. ఎకానమీ నుండి 7 to 9 మార్క్స్ అనేవి ప్రిలిమ్స్లో వస్తాయి. 15 to 20 మార్క్స్ అనేవి మెయిన్స్లో వస్తాయి. నుండి ఫిజిక్స్ 7 to 9 మార్క్స్ ప్రిలిమ్స్లో వస్తాయి. 12 to 14 మార్క్స్ అనేది మెయిన్స్లో వస్తాయి. కెమిస్ట్రీ నుండి 6 to 8 మార్క్స్ ప్రిలిమ్స్లో వస్తాయి. 9 to 11 మార్క్స్ మెయిన్స్లో వస్తాయి. సో మనం చెప్పిన విధంగా హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ చదువుకుంటే ప్రిలిమ్స్లో 50 to 55 మార్క్స్, మెయిన్స్లో 110 to 120 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. జిఎస్ పేపర్ అనేది కొంచెం ఈజీ అవుద్ది. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కోసం 8th to 10th క్లాస్ వరకు ఎస్సీఆర్టీ బుక్స్ చదువుకుంటే చాలా యూజ్ అవుద్ది. బుక్స్ చదువుతూ ఓన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయండి. ఇది ఎగ్జామ్లో మీ కీ పాయింట్ రోల్ చేస్తుంది. మెయిన్ ఫోకస్ కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, బయాలజీపై చేయండి. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఓసీ వారికి 40 మార్క్స్ క్వాలిఫై ప్రిలిమ్స్, బీసీ వారికి 35 మార్క్స్ క్వాలిఫై ప్రిలిమ్స్, ఎస్సీ ఎస్టీ వారికి 30 మార్క్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై. పేపర్ 2 ఇది జిఎస్. సబ్జెక్ట్ వైజ్గా డైలీ టెస్ట్ అనేది రాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే డైలీ గ్రౌండ్ మీద కూడా ఫోకస్ చేయండి. ఓన్లీ చదువు మీద కాకుండా చదువుతో మరిన్ని పాటు గ్రౌండ్ మీద ఇన్ఫర్మేషన్ ఫోకస్ తెలుసుకోవడానికి చేస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఈజీ చేయండి. అవుతుంది.